మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఉల్లిపాయ, ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయ, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెత ఉంది. మనం ఉల్లిపాయని కూరల్లో వండే ఉల్లిపాయ కంటే కూడా పచ్చి ఉల్లిపాయ విశిష్టత కలిగింది. పచ్చి ఉల్లిపాయతో ఉల్లిపాయ పచ్చడి చేసుకుంటాం, లేదు ఉల్లిపాయని ముక్కలు కోసి సాలడ్ రూపంలో క్యారెట్, కీరా దోసకాయ, టమాటోతో పాటు ముక్కలు కోసి దాని మీద మిరియాల పొడి, నిమ్మరసం పిండుకుని తింటుంటారు. మాంసాహారం తినేటప్పుడు బిర్యానీతో కానీ, చికెను, మటను, చేపలు, రొయ్యలతో పాటు మనకు పక్కన మాంసం కూరతో పాటు ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ పెడతారు. రెస్టారెంట్లో కూడా అలాగే నిమ్మకాయ, ఉల్లిపాయ ఇస్తారు. నిమ్మకాయని ఉల్లిపాయ మీద పిండుకుని తింటుంటారు. ఈ ఉల్లిపాయ కోసినప్పుడు ఆ ఘాటుకి కళ్ళంటే నీరు వస్తుంది, ఓ 10 నిమిషాలు ఉంటుంది. ఈ ఉల్లిపాయలో సల్ఫర్ అనే కాంపౌండ్లు ఉండటం వల్ల ఆ ఘాటు ఉంటుంది. పచ్చి ఉల్లిపాయ తినటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో విటమిన్ ఏ ఉంది, విటమిన్ B6 ఉంది, విటమిన్ సి ఉంది, ఇనుము, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, ఇన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. 1, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతుంది. కోవిడ్ మహమ్మారి రాకుండా కూడా ఉల్లి నివారిస్తుంది. 2, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రించబడతాయి. ఈ ఉల్లిలో క్రోమియం అని, బయాటిన్ అనే పదార్థాలు ఉంటాయి. అవి ఎంతో విశిష్టమైనవి. 3, చర్మ సౌందర్యం, గోళ్ళు, కేశ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది. చర్మం నిగనిగలాడుతుంటుంది, కాంతివంతంగా ఉంటుంది, మెరిసిపోతుంది. మొహం కళగా ఉంటుంది. చర్మం మీద కురుపులు, పొక్కులు, గొల్లలు, గజ్జి, తామర రాకుండా నియంత్రిస్తుంది. గోళ్ళు పుచ్చిపోకుండా, గోళ్ళు ఆరోగ్యంగా, అందంగా ఉండేలా కాపాడుతుంది. వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా, మహిళల్లో అయితే పొడుగ్గా ఉండేటట్టు చేస్తుంది. వెంట్రుకలు రాలిపోకుండా, చుండ్రు కూడా రాకుండా నివారించే శక్తి ఉంది ఉల్లికి. ఉల్లిపాయని తలకి పేస్ట్గా తయారు చేసి రాసుకుంటారు చుండ్రు ఉండేవాళ్ళు, వెంట్రుకలు రాలిపోతూ ఉన్నవాళ్ళు. ఇక 4, క్యాన్సర్ నివారించగలిగే శక్తి ఉంది దీనికి. ఉల్లిలో ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంది, దాని పేరు క్వెర్సిటిన్ అంటారు. ఈ క్వెర్సిటిన్ని వేరు చేసి ట్యాబ్లెట్ రూపాన్ని కూడా అమ్ముతున్నారు. క్వెర్సిటిన్ ట్యాబ్లెట్లు కూడా ఉన్నాయి. దీన్ని అమెరికాలో పరిశోధనలు జరిపి క్వెర్సిటిన్, ఉల్లిపాయలు ఉండే క్వెర్సిటిన్ వల్ల శరీర అవయవాలకు క్యాన్సర్ రావటం లేదని వైద్య పరిశోధనలో వెల్లడించారు. 5, ఒత్తిడి, మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, అప్పులు, నిరుద్యోగము లేదా ఉద్యోగాన్ని కోల్పోవటం తదితర సమస్యల వల్ల అడ్రినల్ గ్రంథిని టోపీ ఆకారంలో మూత్రపిండం పైన ఉంటుంది, 2 ఉంటాయి. దాని నుంచి మనిషి ఒత్తిడికి గురైనప్పుడు కార్టిజాల్ అని, అడ్రినలిన్ అని, నారడ్రినలిన్ అని హార్మోన్లు ఉత్పత్తి అయి దాని ప్రభావం వల్ల రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటిని, ఈ ఒత్తిడిని అధిగమించగలిగే శక్తి ఉల్లిపాయకు ఉంది. దాంట్లో క్వెర్సిటిన్ క్యాన్సర్ని నివారిస్తుంది, మానసిక ఒత్తిడిని కూడా నియంత్రిస్తుంది.
6. రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL ఉంటుంది. ఇది రక్తనాళాల్లో పేరుకుపోతుంది. గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనిలో పేరుకుపోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది, గుండెపోటు వస్తుంది. దాన్ని రాకుండా ఈ LDL శాతం తగ్గటం వల్ల గుండెపోటు రాకుండా ఉల్లిపాయ నివారిస్తుంది. మెదడుకు రక్తము సరఫరా చేసే మెడలో 2 రక్తనాళాలు ఉంటాయి. వాటిని కెరోటిడ్ ధమనులు అంటారు. ఆ కెరోటిడ్ ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా, రక్తం గడ్డలు కట్టకుండా మెదడుకు సమృద్ధిగా రక్త ప్రసరణ జరిగేలా చేస్తూ పక్షవాతం రాకుండా నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించడమే కాదు, గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, HDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచుతుంది. పెంచడం ద్వారా రక్తనాళాల్లో అవి సంకోచ వ్యాకోచాలు బాగా జరిగేలా చేస్తూ ఎక్కడ కూడా రక్తంలో గడ్డలు కట్టకుండా నివారిస్తుంది. 7. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, లేదు రుమటాయిడ్ కీళ్ళవాతము, గౌట్ కీళ్ళవాతము, సోరియాసిస్ కీళ్ళవాతము ఉన్నవాళ్ళు ఉల్లిపాయ తినటం వల్ల కీళ్ళ నొప్పుల నుంచి ఎంతో ఉపశమనాన్ని పొందుతారు. మోకాలు గుజ్జు తగ్గిపోయి తీవ్రమైన నొప్పి ఉన్నవాళ్ళు ఉల్లి తినటం వల్ల ఉపశమనం పొందుతారు. 8. జీర్ణశక్తి. దీంట్లో పీచు సమృద్ధిగా ఉంటుంది, ఆకలి పెరుగుతుంది, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమ రసము, పైత్యరసము యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. మలబద్ధకం కూడా లేకుండా నిద్ర లేవుగానే ఉదయాన సుఖ విరోచనం జరిగే అటువంటి పరిస్థితిని మనకు కల్పిస్తుంది. 9. దీంట్లో సల్ఫర్ కాంపౌండ్లు ఉంటాయి ఉల్లిపాయలు. వాటి ప్రభావం వల్ల BP, రక్తపోటు దాన్ని చక్కగా నియంత్రిస్తుంది. ఉల్లిపాయ తిన్నామని ట్యాబ్లెట్లు మానద్దు, ట్యాబ్లెట్లకు అదనంగా ఉల్లిపాయ. ఇక 10. ఉల్లిపాయ తినేవాళ్ళకి ఎముక పటుత్వము పెరుగుతుంది, ఎముక పెళుసుదనం పోతుంది. వృద్ధాప్యంలో కాల్షియము, ఫాస్ఫరస్ తగ్గి ముఖ్యంగా నడుము, వెన్నుపూసలు మెత్తబడిపోతాయి. ఆ వెన్నుపూస లేదా ఎముకలు మెత్తబడే గుణాన్ని నివారిస్తుంది, నియంత్రిస్తుంది ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయని ప్రతిరోజు తప్పనిసరిగా ఉదయం టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, రాత్రి భోజనం చేసేటప్పుడు దాన్ని ముక్కలు కోసి దాని మీద నిమ్మరసము, కొంచెం మిరియాల పొడి చల్లుకుంటే అదనపు ప్రయోజనాలు. ఈ నిమ్మకి, మిరియాల పొడికి అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధంగా పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా ఉల్లి వినియోగాన్ని మనము ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. కొన్ని ఉల్లిపాయలు మొలకలు వచ్చేస్తాయి. మొలకలు వచ్చిన ఉల్లిపాయలు మంచిది కాదు. మొలకలు వచ్చిన ఉల్లిపాయలు కొనద్దు. కుళ్ళిపోయి మెత్తబడిపోయిన ఉల్లిపాయలను కూడా కొనద్దు. రంగు మారిపోయిన ఉల్లిపాయలను కూడా కొనద్దు. ఉల్లిపాయ రంగు ఆకుపచ్చ రంగులో వచ్చినా కొనద్దు. ఆ పైకి ఆకుపచ్చ రంగులో పైకి మొక్కలు వచ్చేస్తాయి. మనకు అవసరం ఎన్ని అవసరమో అన్నీ కొనండి. ఉల్లిపాయని ఫ్రిడ్జ్లో పెట్టద్దు. ఉల్లిపాయని ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు, పెట్టకూడదు. దీనికి గాలి వెలుతురు బాగా తగలాలి. గాలి వెలుతురు బాగా తగిలితే ఉల్లిపాయ చాలా కాలం చెడిపోకుండా ఉంటుంది. ఈ రకంగా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకుని ఆరోగ్యప్రదమైన జీవనాన్ని గడపండి.